మీరు ఎప్పుడైనా ఎవరైనా తమ సమస్యలను తప్పు మార్గాల్లో పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ మరింత సమస్యల్లో పడిపోతున్నారని చూశారా? ఇదే యూదా రాజు అహాజ్కు జరిగింది. ప్రధాన సందేశం స్పష్టంగా ఉంది. తాత్కాలిక భద్రత కోసం మనం చెడుతో రాజీ పడితే చివరికి మన భద్రతను కూడా, మన నైతికతను కూడా కోల్పోతాం. ఈ కథ ఒక దృశ్యంతో ప్రారంభమవుతుంది. అస్సిరియా నుండి సహాయం పొందిన తర్వాత అహాజ్ దమస్కులోకి వెళ్తాడు. అక్కడ అతను విగ్రహ పూజ బలిపీఠాన్ని చూసి ఆకర్షితుడవుతాడు. దేవునికి విశ్వాసంగా ఉండాల్సిన బదులు ఆ బలిపీఠం నమూనాలను యెరూషలేముకు పంపించి యూరియా అనే యాజకునికి అలానే ఒకటి నిర్మించమని ఆదేశిస్తాడు. ఆ విషయం గురించి ఆలోచించండి. దేవుని ప్రజల రాజు దేవుని మందిరాన్ని విగ్రహ పూజ నమూనా ఆధారంగా మళ్లీ రూపకల్పన చేస్తున్నాడు. ఆదకుండా రాజీ బలిపీఠాన్ని పక్కకు తీసి కొత్తదానికి స్థలం ఇస్తాడు. కాని అహాజ్ ఇక్కడ ఆగలేదు. అతను దేవాలయంలో వస్తువును ముక్కలు చేసి ద్వారాలు మూసి యెరూషలేము అంతా విగ్రహ పూజ బలిపీఠాలు ఏర్పాటు చేశాడు. ఆ కాలంలో కష్టాల్లో ఉన్నప్పటికీ రాజు అహాజ్ యెహోవాకు మరింత అవిశ్వాసంగా మారాడని వృత్తాంతాలు చెబుతున్నాయి. అతని ఆలోచన విషాద వ్యంగ్యంగా ఉంది. దమస్కు దేవతలు అతని శత్రువులకు సహాయపడినట్లు అనిపించడంతో వాటిని పూజించాలనుకున్నాడు. కీర్తనలు చెబుతున్నాయి. అవి అతని పతనానికి, ఇశ్రాయేలు మొత్తం పతనానికి కారణమయ్యాయని. హోషేయ ద్వారా ప్రజల అవిశ్వాసంపై దేవుడు తన హృదయ వేదనను వ్యక్తపరిచాడు. తల్లిదండ్రి మాదిరిగా మృదువైన ఉపమానాన్ని ఉపయోగిస్తూ ఆయన గుర్తు చేసుకున్నాడు. ఇశ్రాయేలు చిన్నవాడిగా ఉండగా అతన్ని ప్రేమించాను. ఎఫ్రాయిము చేతులను పట్టుకుని అతనికి నడక నేర్పించింది నేనే. కాని వారిని స్వస్థపరిచింది నేనని వారు గ్రహించలేదు. నేను వారిని మానవీయ దయతో, ప్రేమ బంధాలతోనే నడిపించాను. అయితే ఈ ప్రేమతో కూడిన సంరక్షణ ఉన్నప్పటికీ ప్రజలు రక్షణ కోసం విదేశీ ఒప్పందాలు, విగ్రహాలను ఆశ్రయించారు. మూర్ఖపు నమ్మకాన్ని యెషయా వర్ణిస్తున్నాడు. ఈజిప్టుకు సహాయం వెళ్లేవారికి, గుర్రాలపై ఆధారపడేవారికి, రథాల సంఖ్యపై నమ్మకముంచేవారికి శాపము కలుగును. కాని ఇశ్రాయేలు పరిశుద్ధుని వైపు చూడకండి. ఈజిప్టు వారు కేవలం మానవులే, దేవుడు కాదని ఆయన వారికి గుర్తు చేశాడు. వారి గుర్రాను మాంసమే, ఆత్మ కాదు. దీని ఫలితాలు తీవ్రమైనవిగా ఉంటాయి. హోషేయ ద్వారా వారు ప్రభువు దేశంలో ఉండరని దేవుడు హెచ్చరించాడు. ఎఫ్రాయిము తిరిగి ఈజిప్టుకు వెళ్లి అషూరులో అపవిత్రమైన ఆహారం తింటాడు. వారు రక్షణ కోసం నమ్మిన అదే జాతులు వారి నిర్బంధానికి సాధనాలుగా మారతాయి. అయినా తీర్పు ప్రకటించేటప్పుడు కూడా దేవుని హృదయం విచ్ఛిన్నమవుతుంది. నేను నిన్ను ఎలా వదులుకోగలను? ఇశ్రాయేలా, నిన్ను ఎలా అప్పగిస్తాను? నా హృదయం లోపల మారిపోయింది. నా దయ అంతా ఉప్పొంగిపోతోంది. అయ్యో, దేవుని ప్రేమ ఎంత గొప్పది! కాని ఈ చీకటి ప్రవచనాల మధ్యలో కూడా ఆశ వెలుగుతుంది. యెషయా ప్రకటించాడు, అయినా ప్రభువు మీకు కృప చూపాలని తపిస్తాడు. కాబట్టి ఆయన దయ చూపించేందుకు లేచిపోతాడు. ఒకరోజు మీరు కుడివైపు లేదా ఎడమవైపు తిరిగినా మీ వెనుక నుండి ఒక స్వరం ఇదే మార్గం అని చెబుతుందని ఆయన హామీ ఇస్తాడు. నడవండి. ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించుకోవచ్చు? మొదట, భద్రత కోసం వెతకడంలో మన స్వంత ప్రవృత్తిని గుర్తించాలి. తప్పు చోట్ల ఇజ్రాయేలు విదేశీ ఒప్పందాలు, విగ్రహాలను ఆశ్రయించినట్లే మనము చాలాసార్లు దేవుని కన్నా డబ్బు, సంబంధాలు, విజయాలు లేదా మానవ జ్ఞానాన్ని ఎక్కువగా నమ్ముతాం. మనకు కష్టాలు వచ్చినప్పుడు మనం ముందుగా దేవుని వైపు తిరుగుతున్నామా లేక లోక సంబంధిత పరిష్కారాలను ప్రధాన ఆశగా చూస్తున్నామా అని పరిశీలించాలి. మనం క్రమంగా రాజీ పడకుండా జాగ్రత్త వహించాలి. ఆహాజు ఆలయాన్ని మూసివేయడం ద్వారా ప్రారంభించలేదు. అతను చిన్న మార్పులతో మొదలుపెట్టారు. అవి అప్పట్లో సహజంగా అనిపించవచ్చు. పాపం తరచుగా ఇలాగే పనిచేస్తుంది. చిన్న రాజీలతో ప్రారంభించి పెద్ద రాజీలకు దారితీస్తుంది.
ఆరాధనలో ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచ వ్యవస్థతో మనం ఎప్పుడూ రాజీ పడకూడదు. ఒకే నిజమైన జీవించు దేవుని ఆరాధన మనం ఈ లోక వ్యవస్థకు అనుగుణంగా కాకుండా ఉండాలి. మన ఆరాధన మనలను దేవుని సన్నిధిలోకి తీసుకురావాలి. అప్పుడు మాత్రమే మనం నిజంగా మార్పు చెందుతాము. అంతేకాక దేవుడు మన పట్ల హృదయం ఎప్పటికీ మారదని గుర్తుంచుకోవాలి. ఇజ్రాయేలును మానవదయతో నడిపించిన అదే దేవుడు ఈ రోజు మనలను నడిపిస్తున్నాడు. మనం తప్పుదారి పట్టినప్పుడు ఆయన మనపై కృప చూపాలని ఇంకా ఆకాంక్షిస్తూనే ఉన్నాడు. ఆయన దయ తగ్గిపోలేదు. ఆయన తిరిగి రావాలని ఇచ్చిన ఆహ్వానం ఇంకా తెరిచే ఉంది. ఆయన ఇజ్రాయేలును ఇదే మార్గం అని చెప్పిన వాగ్దానంలా దీనిలో నడుచు ఆయనను వెతికేవారిని ఆయన ఈ రోజు కూడా నడిపిస్తున్నాడు. చివరగా ఈ వచనాలు మనకు నిజమైన భద్రత దేవుని నుంచే వస్తుందని గుర్తు చేస్తాయి. యెషయా మాటలు ఇప్పటికీ సత్యంగా ఉన్నాయి. మనుష్యుల సహాయాలు కేవలం మాంసమే, ఆత్మ కాదు. దేవుని కాకుండా మనం ఏదానిలో నమ్మకం ఉంచినా అది చివరికి తక్కువగానే ఉంటుందని తేలిపోతుంది. కాని ఆయనను ఆశ్రయించే వారికి దేవుడు లేచి కరుణ చూపుతారని వాగ్దానం చేశాడు. అష్షూరు శక్తి పెరుగుదల మరియు ఇశ్రాయేలు రాజీ కథ ఒక హెచ్చరికగా మరియు ప్రోత్సాహకరంగా పనిచేస్తుంది. దేవుని కాకుండా మరేదైనాలో మనకు భద్రత కోసం వెతకడంలో ప్రమాదాన్ని మనకు హెచ్చరిస్తుంది. కాని ఇది దేవుని అపరిమితమైన ప్రేమను, ఆయన వైపు తిరిగే వారికి సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారని మనకు భరోసా కూడా ఇస్తుంది. మన కష్టకాలాల్లో వారి తప్పుల నుంచి నేర్చుకుని మనను నాశనం చేయబోయే వాటితో రాజీ పడకుండా దేవునిలోనే నమ్మకం ఉంచాలని మనం ఎంచుకోవాలి.